గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం మే మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, గోచారం ఎలా ఉంది, మే 1వ తారీఖున పెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహ స్థాన మార్పు జరగనుంది కాబట్టి అది మీకు అనుకూలమా ప్రతికూలమా అని చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మిథున రాశి వారికి 10వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు వంటి గ్రహాల యొక్క కలయిక అనేది ఉందండి. కుంభరాశిలోనేమో శని భగవానుడు ఉన్నాడు, అంటే 9వ ఇంట్లో ఉన్నాడు. బృహస్పతి ఏమో మే 1వ తారీఖున మేషరాశి నుండి అంటే మీ 11వ ఇంటి నుండి 12వ ఇంట్లోకి వెళ్తాడు, వృషభ రాశిలోకి వెళ్తాడు. మే 1వ తారీఖు నుండి గురువు 11వ ఇంట్లో నుండి 12వ ఇంట్లోకి వెళ్ళటం వల్ల అనుకూలతలు అనేవి కొంతవరకు తగ్గుతాయనే చెప్పాలి. మీకు పెద్దగా అనుకూలించేటువంటి సంచారం అయితే ఇది కాదండి. లాభాలు తగ్గటాన్ని చూస్తారు. మిథున రాశి వారు కొత్తగా లోన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. అయితే కొన్ని విషయాల్లో అయితే అనుకూల మార్పులు ఉన్నాయి, పూర్తిగా అనానుకూలం అయితే నేను చెప్పట్లేదండి. ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి అనేది కాస్త పెరుగుతుంది. ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా లావాదేవీల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలండి. నిజాయితీగా వ్యాపారాన్ని చేయండి. శత్రువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి. కనపడని శత్రువులు ఎక్కువ అవుతారు. మిథున రాశి వారికి గురుగ్రహం యొక్క స్థాన మార్పు వల్ల మే 1వ తారీఖు నుండి మెయిన్గా మీకు నెగిటివ్ డ్రాబ్యాక్ ఏంటంటే అహంకారం అనేది పెరుగుతుందండి మీలో. దానివల్ల కొంతమంది శత్రువులను కొని తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి వినయంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ పనులపైనే దృష్టి పెట్టండి తప్ప వేరే వారి విషయంలో జోక్యం చేసుకోవటం కానీ, వేరే వారితో చెడు మాటలు కలపటం కానీ, ధైర్యాన్ని కోల్పోవటం కానీ చేయవద్దు. మీ పని మీద మీరు దృష్టి పెట్టారనుకోండి, ఎటువంటి సమస్యలు ఉండవు. ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కోర్టు విషయాల్లో వేలు పెట్టవద్దండి. మీ స్నేహితులైనా బంధువులైనా మీకు బాగా కావాల్సిన వారైనా సరే వారు ఒకవేళ కోర్టు విషయాలలో చిక్కుకున్నట్లయితే వారికి మీరు వెనక నుండి సహాయం చేయండి తప్ప డైరెక్ట్గా మీరు కోర్టు విషయాలలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వవద్దండి. న్యాయంగా ధర్మంగా ఉండటానికి ప్రయత్నించండి. ధైర్యాన్ని కోల్పోవద్దు. మెయిన్గా మీకు నెగిటివ్ ఏంటంటేనండి, ఆదాయం పర్లేదు అనిపిస్తుంది, కానీ లగ్జరీ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ని ఇస్తారు, ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. అప్పు తెచ్చుకునైనా సరే మీ ప్రస్తుత స్థాయి కంటే ఎక్కువగా బ్రతకాలి, అప్పులు తెచ్చుకునైనా సరే మంచిగా బ్రతకాలి అన్న ఆలోచనలు అనేవి మీ మెదడులో పెరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మే 1వ తారీఖు నుండి మిథున రాశి వారికి ఖర్చులలో పెరుగుదల ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి. పొదుపు చేయండి. వాడకం అనేది తగ్గించండి. అప్పులు తీసుకోవటం మానివేయండి. అవసరమైతే అప్పులు లోన్లు తీసుకోండే తప్ప లగ్జరీ ఐటమ్స్కి కొనటానికి కానీ మీ స్థాయికి మించిన ఖర్చులు అయితే చేయవద్దండి. మెయిన్గా ఈఎంఐలు వంటివి పెట్టుకోవద్దు. ఆర్థిక విషయంలో ఆదాయంలో అయితే తగ్గుదల ఉండదండి. స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది. కాకపోతే ఖర్చులు పెరగటం, మీ మైండ్ సెట్ అనేది వేరే విధంగా మారటం వల్ల ఆర్థిక పరంగా మీకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. మే 14వ తారీఖు వరకు అయితే మే 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మిథున రాశి వారికి లాభాలు ఉంటాయి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా కూడా. అయితే మే 19వ తారీఖు నుండి మాత్రం ఖర్చులు అనేవి విపరీతంగా పెరగబోతున్నాయి. ఉచ్చస్థితిలో ఉన్న సూర్యుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి అనేది నిలకడగా ఉంటుందండి, స్టేబుల్గా ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు భారీగా నష్టపోతారని అయితే నేను చెప్పట్లేదు, మీరు అలా అర్థం చేసుకోవద్దు. ఖర్చులను తగ్గించుకోండి అని మాత్రమే నేను చెప్తున్నాను. మెయిన్గా 19వ తారీఖు తర్వాత నుండి మే 1 నుండి 14 ఈ మధ్య సమయం 14 రోజుల సమయం అనేది మీకు బాగుంటుంది.
14 నుండి 19వ తారీఖు వరకు ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. 19వ తారీఖు నుండి మిథున రాశి వారికి ఖర్చులు అనేవి పెరగబోతున్నాయి. ఆదాయం బాగున్నప్పటికీ కూడా సంపాదించిన డబ్బు అనేది మీరు ఉంచుతారా, ఖర్చు పెడతారా, అనవసరమైన వాటిపైన పెడతారా అన్నది మీ పైన ఆధారపడి ఉంటుంది. అది మాత్రమే నేను చెప్తున్నాను. వివిధ మార్గాల ద్వారా ఆదాయం అయితే ఉండబోతుందండి. మే 14వ తారీఖు వరకు లాభాలు అనేవి పెరుగుతాయి. వ్యాపార పరంగా, ఉద్యోగ విషయంలో కూడా వివిధ మార్గాల నుండి డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నెల ద్వితీయార్థంలో మే 14వ తారీఖున సూర్య భగవానుడు 12వ ఇంట్లోకి వెళ్ళటం, మే 19వ తారీఖున శుక్రుడు కూడా 12వ ఇంట్లోకి వెళ్తాడండి. అంటే మీ 12th హౌస్లోకి వెళ్తాడు. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవటానికి ప్రయత్నించండి 19వ తారీఖు తర్వాత నుండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మే 1వ తారీఖు నుండి వెన్నుముక్కకు సంబంధించిన సమస్యలు రావటం కానీ, మూత్ర సంబంధిత సమస్యలు రావటం కానీ, చర్మం పైన పగుళ్ళు కానీ, చెమటకాయలు కానీ, అంటే చర్మానికి సంబంధించిన సమస్యలతో, అంటే టెంపరీ సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి బాగానే ఉంటుంది, కానీ అలసటగా అనిపించవచ్చు. కాబట్టి మిథున రాశి వారు ఒత్తిడిని కనుక తగ్గించుకోగలిగితే ఆరోగ్య సమస్యలన్నీ కూడా సెట్ అవుతాయండి. ఒత్తిడిని మాత్రం నివారించుకోండి. ఆరోగ్యపరంగా అయితే పర్వాలేదు అనిపిస్తుందండి. ప్రేమ విషయంలో వైవాహిక జీవితం పరంగా ఎలా ఉండబోతుందంటే, శుక్రుడి యొక్క స్థాన మార్పు వల్ల మే 19వ తారీఖు నుండి మిథున రాశి వారికి 60% పాజిటివ్, 40% నెగిటివ్ అన్నట్లుగా ఉంటుంది. ప్రేమ విషయంలో మొత్తం మీద చూసుకుంటే ఓవరాల్గా ప్రేమ వికసిస్తుంది అనే చెప్పాలి. కుటుంబంలో అనుకూల మార్పులే ఉండబోతున్నాయి. అంటే యావరేజ్ కాలం అండి. ఎందుకంటే శుక్రుడు ప్రేమ కారకుడు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసంలో మిథున రాశిలో జన్మించిన విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఎంత పిండెకు అంత రొట్టె అన్నట్లుగా ఉంటుందండి ఈ మాస ఫలితాలను ఒక ముక్కలో చెప్పాలంటే. గురుగ్రహ స్థాన మార్పు వల్ల ఒక రకంగా మిథున రాశి వారికి పెద్దగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండదు. మిథున రాశిలో జన్మించిన ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి అంతంత మాత్ర కాలం అండి. స్వదేశంలో ఉన్న వారికి బాగానే ఉంటుంది, కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి మాత్రం అంతగా యోగించే కాలం అయితే కాదు. 4వ ఇంటిపై ఉన్న కేతువు అవాంఛిత ఖర్చులను పెంచుతాడు. 2024 సంవత్సరం మే మాసం నుండి మీ 10వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. మొత్తం మీద మిథున రాశి వారి ఫలితాలను ఒక్క మొక్కలో చెప్పాలి అంటే, చదువు పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యక్తిగత పరంగా కావచ్చు, ప్రేమ పరంగా కావచ్చు, జీవిత భాగస్వామితో మీకు ఉన్న సంబంధం పరంగా కావచ్చు, కుటుంబ జీవితం పరంగా కావచ్చండి. 60% పాజిటివ్, మిగిలిన 40% నెగిటివ్ అన్నట్లుగా ఉంటుంది మిథున రాశి వారికి. మెయిన్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఖర్చులను నియంత్రించుకోవాలండి. రాహు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మిగిలిన గ్రహాల యొక్క స్థానాలను బట్టి చూసుకుంటే మిథున రాశి వారికి లగ్జరీ వాటిపైన మనసు మలుతుందండి. అనవసరమైన ఖర్చులు చేస్తారు. మీ స్థాయికి మించిన వస్తువులను కోరుకుంటారు. ఈఎంఐలు కట్టడం కానీ, లోన్లు పెట్టుకున్న తర్వాత చూసుకుందాంలే అనుకోవటం కానీ, తర్వాత ఈ కట్టలేక ఇబ్బంది పడటం కానీ, ఇలాంటివి జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మిథున రాశి వారి ఆర్థిక పరంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆదాయం పర్వాలేదండి, బాగానే ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అయితే చర్మ సంబంధిత వ్యాధులు, వెన్నుముక్క నొప్పి రావటం ఇలాంటివి జరుగుతాయండి. 60% పాజిటివ్, 40% నెగిటివ్ అన్నట్లుగా చెప్పవచ్చండి. పరిహారాల విషయానికి వస్తే గురువుకు సంబంధించిన పరిహారాలను పాటించాలండి. గురువారం నాడు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ, గురుమంత్ర జపం చేయటం కానీ, గురు చరిత్ర పారాయణం చేయటం కానీ, ఓం గురుభ్యో నమః అనే మంత్రాన్ని పఠించటం కానీ చేయాలి. ఈ పరిహారాలను పాటించటం వల్ల గురువు యొక్క ఆశీస్సులను పొంది గురువు ఇచ్చే అననుకూల ఫలితాల నుండి బయటపడగలుగుతారండి. కాబట్టి మిథున రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కోర్టు విషయాలలో, పోలీసుకు సంబంధించిన విషయాలలో మాత్రం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అది మీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వీలైతే వెనక నుండి సహాయం చేయండి తప్ప డైరెక్ట్గా అయితే ఇన్వాల్వ్ అవ్వద్దండి. ఇవి మిథున రాశి వారి ఫలితాలు. కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. పూర్తిగా అయితే ఈ మాసం అనేది మీకు అనుకూలించట్లేదండి.
అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మిథున రాశి వారిపైన ఎలా ఉంది, భవిష్యత్తులో మీకు ఏలినాటి శని ఎప్పుడు, అష్టమ శని ఎప్పుడు, అర్ధాష్టమ శని ఎప్పుడు, మిథున రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి అన్న అంశం పైన చాలా వీడియోస్ చేయడం జరిగిందండి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.